జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. ఈరోజు చేసే ప్రతి పూజ స్వామివారికి 3 కోట్ల ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుందని తెలుసు కదా. అందుకోసమని స్వామికి ఎంతో ఇష్టమైన తులసీమాల కోసం వచ్చాను. తులసీమాల తీసేసుకొని స్వామివారికి అలంకారానికి ఉపయోగపడుతుంది కదండి. స్వామివారికి ఎంతో ఇష్టం కదండి తులసీమాల. అందుకోసం మనకు ఎన్ని పండుగలు ఉన్నా ముక్కోటి ఏకాదశి వైబే వేరు కదండి అసలు. పదండి ఇంకా స్వామివారి దర్శనంకి వెళ్దాము. ఇక లైన్లోకి వెళ్ళిపోయాను. బట్ లైన్లో వెళ్ళాక అర్థమైంది చాలా లైన్ ఉంది. మనం వెళ్ళిందే 7:38, బట్ అప్పటికి కూడా చాలా పబ్లిక్ వచ్చేసారు. ఈ పబ్లిక్ అంతా కంప్లీట్ అయిపోయి నాకు దర్శనం స్వామి ఎప్పుడు ఇస్తాడా అని అనుకున్నాను. ఎందుకంటే మనకు ఉన్నాయి కదండి ఇంకా ఆఫీసులు కానీ ఇంట్లో స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు కానీ. సో బట్ స్వామివారు తొందరగానే కరుణించారండి. నాకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. కానీ స్వామివారిని చూస్తూ ఉండిపోబుద్ది అయిందండి. ఎంత చక్కగా అలంకరించారో నిజంగా. అసలు అమ్మవారే కానీ స్వామివారే కానీ. స్వామి అలంకార ప్రియుడు అని అంటారు కదండి. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి, నేను మీకు స్వామి అలంకారణ చూపిస్తాను. ఎంత బాగున్నాడో అండి, చాలా ముద్దుగా ఉన్నాడు. అమ్మవారే కానీ స్వామివారే కానీ చూడండి ఎంత చక్కగా అలంకరించారో. అసలు ఎంత బాగున్నాడో స్వామి కదండి. స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం చేసేసుకొని నా ఫేవరెట్ సెక్షన్ అయిన ప్రసాదాల సెక్షన్కి వెళ్ళిపోయానండి. మంచిగా ప్రసాదం తీసేసుకొని ఇంటికి వచ్చేసాను. జై శ్రీమన్నారాయణ. అందరికీ మరి ఒకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.